ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నారు అంటే బూతుల మంత్రి ఆయనే. వివాదాస్పదంగా మాట్లాడుతూ నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అమ్మ నా బూతులు తిడుతూ వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడినటువంటి గత క్యాబినెట్ మంత్రులు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకడే మంత్రి. టక్కలు గుర్తొచ్చేస్తారు. ఇది పెద్దలకు మాత్రమే అని గతంలో కొన్ని సినిమాలకు పెట్టేవాళ్ళు. అదే స్థాయిలో ఆ మంత్రి మాట్లాడుతుంటే కనుక ఇది పెద్దలకు మాత్రమే అన్నట్టు ఒక కుటుంబ సమేతంగా చూసేటటువంటి పరిస్థితి లేదు. అది పక్కకి టీవీ మార్చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇంతకీ ఎవరా అనుకుంటారా? ఆయనే నాటి మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, కొడాలి నాని. గుడివాడ అడ్డా, కొడాలి నాని గడ్డ అని చెప్పేటటువంటి కొడాలి నాని యొక్క భవిష్యత్తు రానున్న రోజుల్లో కొడాలి నాని అడ్డా, త్వరలో జైలు గడ్డ అన్నట్టుగా మారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నామంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా అత్యంత దారుణంగా, అత్యంత హీనాతిహీనంగా నాటి ప్రతిపక్ష నాయకుల్ని తిట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కొడాలి నానియే. ప్రస్తుతం వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకి అతి దారుణంగా పడిపోవడానికి ఎంతో కొంత కారణం ఉంది అంటే అది కొడాలి నాని పుణ్యమని చెప్పాలి. అయితే గతంలో వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈ మంత్రులు, సోకాల్డ్ మంత్రులు తిట్టినటువంటి బూతులు, వాడినటువంటి పదాల నేపథ్యంలోనే వారందరూ కూడా పూర్తి స్థాయిలో పక్కకి ఓడిపోవటం జరిగింది. ఇది ఒక వర్షం. అయితే తాజాగా గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెన్నిగళ్ల రాము ఎన్ఆర్ఐ, ఈయన వచ్చిన తర్వాత గతం నుంచి కూడా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతి అన్నీ కూడా వెలుగు తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇళ్ళు, జగనన్న కాలనీ అనే పేరుతో పెద్ద కుంభకోణానికి తెరలేపారు కొడాలి నాని. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం అన్నీ కూడా సేకరించేసింది. నేడో రేపో అరెస్టు చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కారణం ఏంటంటే కొడాలి నాని చాలామంది బినామీలతో కోటాను కోట్లు, అంటే దీనికి ఒక పెద్ద లాజిక్ వాడారనమాట. అంటే కాంట్రాక్టు ఎవరో సమ్ ఎక్స్ పేరు మీద ఉంటుంది. ఆ ఎక్స్ పేరు మీదకి గవర్నమెంట్ నుంచి డబ్బులన్నీ కూడా ఆయన అకౌంట్లో పడిపోతాయి. ఆ అకౌంట్లో పడినటువంటి వ్యక్తి అదే రోజు, సేమ్ డే, అంటే ఆ రోజు ఆ అకౌంట్లో ఒక 1 కోటి రూపాయలు పడితే కనుక ఈయనకి రావాల్సినటువంటి ఎంత అమౌంట్ ఉందో అంత బినామీ అకౌంట్లోకి అదే రోజు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదే ఆధారాలు కూడా నేటి విజిలెన్స్ ఆఫీసర్లు కూడా సేకరించారు. అవి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ మొత్తం కొడాలి నాని బినామీకి చేరిపోతుంది. ఇది ఒక వర్షన్. అయితే వర్కులు చేసుకున్నటువంటి, కాస్తో కూతో వర్కులు చేసుకున్నటువంటి ఎవరైతే చిన్న చితక కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి జీఎస్టీ రూపంలో లక్షలకు లక్షలు వాళ్ళకి నోటీసులు వచ్చేసాయి. దీంతో వాళ్ళందరూ బెంబేలు ఎత్తిపోయి ప్రభుత్వ అధికారుల దగ్గరికి చేరుకొని, మేము ఇంత కాంట్రాక్ట్ వర్కులు చేయలేదు, మా అకౌంట్లో ఇంత డబ్బులు పడిన మాట నిజమే, కానీ ఆ డబ్బులన్నీ మాయి కాదు, కొడాలి నానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇవి, మాయి మాత్రం కాదు, మమ్మల్ని రక్షించండి ప్రభు అంటూ కూడా వాళ్ళు వేడుకోవడం జరుగుతుంది. ఇది జరిగినటువంటి వర్షం. ఇక్కడ ఏదైతే ఉందో 173 ఎకరాలు జగనన్న కాలనీ పేరుతో అక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నిటి కూడా కొనుగోలు చేసి దాన్ని డెవలప్ చేయడానికి సంబంధించి మెరక పేరుతో
కోట్ల రూపాయలు 150 కోట్ల రూపాయలు దాదాపు మిస్యూజ్ జరిగిందని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రాథమిక నివేదిక కూడా తయారు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే వీటన్నిటిలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల పాత్ర కొంతమేరకు ఉంటే, కొడాలి నాని పాత్ర మాత్రం వన్ సైడ్గా ఉంది. కొడాలి నాని చెప్తేనే మేము చేసామని కూడా అప్పుడే అధికారులు కూడా అందరూ చెప్తున్నారు. అదేవిధంగా సోకాళ్ళు బినామీలుగా ఉన్నటువంటి వారి అకౌంట్లోకి వచ్చినటువంటి డబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, కొడాలి నాని గారు చెప్పారు అందుకే చేశాము అని. అప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన దాదాపు 5.5 నెలలుగా సోకాళ్ళు కొడాలి నాని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆల్మోస్ట్ కనుమరుగైపోయాడు. గతంలో అప్పుడప్పుడు 1-2 సార్లు కనపడినటువంటి వ్యక్తి ఇప్పుడు తాజాగా కనుక గమనించినట్లయితే అసలు ఆయన ఉన్నట్టో లేనట్టో కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అప్పటి బినామీలుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులైతే మాత్రం అదే గుడివాడలో ఉన్నారు. వారు మాత్రం పూర్తి స్థాయిలో చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది, ఇరుక్కుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వారి అకౌంట్లోనే డబ్బులు వచ్చినాయి. ఈ అకౌంట్ల నుంచి వచ్చిన డబ్బులు వీళ్ళు వేరే వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన వ్యక్తులు కొడాలి నాని మనుషులు కాబట్టి వాళ్ళు కనబడరు, వీళ్ళు కనబడరు. కానీ ఇక్కడ థియరీగా కనుక ప్రాక్టికల్గా కనుక గమనించినట్టయితే అకౌంట్లో డబ్బులు ఎవరికి పడినాయి, ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ చేసినందుకు గాను వచ్చిన డబ్బులు ఎవరి అకౌంట్లో పడ్డాయి అనేదే ప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ అక్కడి నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయినాయి, అటు నుంచి ఎటు వెళ్ళినాయి అనేది తర్వాత విషయం. అయితే కనుక మొదటి ముద్దాయిలుగా మాత్రం అక్కడ ఉన్నటువంటి బినామీలే అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది మొత్తానికి సంబంధించినటువంటి అంశంలో కొడాలి నానిని గతంలోనే యువనేతగా ఉన్నటువంటి లోకేష్ గతంలో ఒక సందర్భంలో కూడా చెప్పారు, ఈ గుడివాడ నాని విషయాన్ని నేను చూసుకుంటాను, రానున్న రోజుల్లో కడ్రాయర్తో నిలబెడతాను అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో హల్చల్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే అప్పటికే కొడాలి నాని వ్యవహారం మొత్తం కూడా ఇప్పటి అధికార పక్షానికి చేరిపోయింది, ఆల్రెడీ ఉంది. ప్రస్తుతం ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు, లేకపోతే ఏసీబీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్నటి దాకా అధికార బలంతో రెచ్చిపోయినటువంటి ఈయన కానీ వల్లభనేని వంశీ కానీ చాలా అవాకులు చవాకులు పేలినటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు రాజకీయాలంటేనే ఒక రకమైనటువంటి వేహ్యభావం వచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడినటువంటి భాష, అదేవిధంగా వారి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల మీద మాట్లాడినటువంటి భాష, అదేవిధంగా కొన్ని రకాల జుగుత్సాకరమైనటువంటి మాటలు, వీటన్నిటినీ క్రోడీకరించుకున్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో దానికి తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొన్న కనుక గమనించినట్లయితే మొన్న 5 నెలల క్రితం వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మున్సిపల్ కాలనీలో ఉన్నటువంటి కొడాలి నాని ఇంటి దగ్గర, అపార్ట్మెంట్ దగ్గర దాదాపు 100 మంది పైగా పోలీసులు 10 రోజులు 15 రోజులు పైన ఉండి కూడా వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి కూడా కొడాలి నాని కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే నాడు విచ్చలవిడిగా వాగినటువంటి మాట్లాడినటువంటి వారందరి మీద ఎటువంటి కేసులు వస్తున్నాయో తాజాగా చూస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా అప్స్కాండ్ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది అయితే మాత్రం మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి అంటూ కూడా వాళ్ళు ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు తాజాగా కనుక మనం గమనించినట్లయితే కొడాలి నాని అనే విషయంలో కనుక ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించే అవకాశం లేదు, ప్రస్తుతానికి ఎటువంటి అంగీకారం ఇచ్చే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని అరెస్టు చెయ్యాలి అనేటటువంటి గట్టి నిర్ణయంతో ఉన్నారు. అదేవిధంగా ఈయనకి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా కోటాను కోట్లు 1-2 స్థాయిల్లోనే కనబడుతున్నాయి. ఇవి కాకుండా ఇంకా పూర్తి స్థాయిలో ఈ కోటాను కోట్ల అవినీతిని కూడా వెలుగు తీస్తాం. అదేవిధంగా క్యాసినో ఆడించినటువంటి వ్యక్తి కూడా కొడాలి నాని. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి అనేక అక్రమాలన్నీ కూడా తొవ్వి వెలుగులోకి తీసుకొస్తామని కూడా అధికార పక్షం చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వెన్నిగళ్ల రాము, ఈయన గతం నుంచి కూడా ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు. ప్రస్తుతం కనుక గమనించినట్లయితే ఆయన తెర వెనుక గుడివాడ నియోజకవర్గంలో గడిచినటువంటి 15-20 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా మొత్తాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది, ఏ విధమైనటువంటి కేసులు పెడుతుంది అనేటటువంటి ఉత్కంఠ అందరిలోనూ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అధికార పక్షం మాత్రం క్లియర్గా చెప్తుంది, కొడాలి నాని అడ్డ త్వరలో జైలు గడ్డ అనేటటువంటి
వ్యాఖ్యలు అయితే క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా స్టెప్ తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, కొడాలి నాని పరిస్థితి ఏంటనేది రానున్న రోజుల్లో ప్రజలే చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. నమస్కారం.